కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే రోజున ఆర్థిక మంత్రులు ధరించే దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అనాది కాలంగా ఈ ప్రాధాన్యత కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరిస్తున్న సాంప్రదాయక చీరకట్టు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈసారి ఆమె బడ్జెట్ కోసం ఆమె తెలుపు ఊదా రంగు చీరకట్టులో సిద్ధమయ్యారు. భారతీయ దుస్తులను ఇష్టపడతారని పేరు ఉన్న ఆమె ఈ చీరకట్టులో మెరిపించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 2024లో మధ్యంతర బడ్జెట్ సందర్భంగా బ్లూ క్రీమ్ కలర్ రంగు సిల్క్ చీరను ధరించారు. సీతారామన్ ఇప్పటి వరకు 6 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నేటి బడ్జెట్తో వరుసగా 7 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాలలో ఆమె ధరించిన దుస్తులపై చర్చ జరుగుతోంది. 2023 కేంద్ర బడ్జెట్ సమయంలో సీతారామన్ సాంప్రదాయక ఆలయం బార్డర్ ఉన్న ఎరుపు రంగు చీరను ధరించారు. ఈ చీర కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో తయారు చేశారు. ఇక 2022 కేంద్ర బడ్జెట్ సమయంలో సీతారామన్ ఒడిషా చేనేత వర్గాన్ని గౌరవిస్తూ బ్రౌన్ రంగు శారీని ధరించారు. 2021లో సీతారామన్ ఎరుపు రంగు అంచులతో కూడిన తెలుపు రంగు పోచంపల్లి పట్టును ధరించారు. చీర అంచున ఇక్కత్ డిజైన్ ఉంది. పోచంపల్లి ఇక్కత్ తెలంగాణలో తయారవుతుంది. భారతదేశ వ్యాప్తంగా పట్టు నగరంగా గుర్తింపు తెచ్చుకున్న భూదాన్లో ఈ చీర తయారైంది. 2020 బడ్జెట్ సమయంలో నిర్మలా సీతారామన్ పసుపు రంగు పట్టు చీరను ధరించారు. మ్యాచింగ్ బ్లౌజ్తో కూడా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మన దేశంలో పసుపును శుభప్రదంగా పరిగణిస్తారు. అంతేకాదు శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. ఈ చీరను ధరించి భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు గౌరవం ఇచ్చినట్టయింది. 2019లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సీతారామన్ గులాబీ రంగు మంగళగిరి సిల్క్ చీరను ధరించారు. ఈ చీరకు బంగారు వర్ణం అంచు ఉంది.